హోమియోపతి వాడడం మొదలు పెడితే మరలా వాడాలా? ఇది ఒక క్వశ్చన్. అంటే ఇది చాలామందికి తెలిసిన వాళ్ళైతే అడగరు. తెలియకపోవడం వల్ల డౌట్ అనేది ఉంటుంది. అది క్లియర్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి చెప్తున్నాం. ఏదైనా మనం అన్నం తింటే మరలా తినాలా అని అడుగుతామా? అవసరాన్ని బట్టి ఆకలి అనిపిస్తే తింటాం. ఇది కూడా జబ్బు వస్తేనే మందులు వాడతాం. ఏదైనా ఒక హోమియోపతి కానీ, అల్లోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ, ఇంకొకటి కానీ అవసరం ఉంటుంది. జలుబు వస్తే మందులు వాడతాం. జలుబు లేకుండా మందులు వాడం కదా. ఇది కూడా అంతే. హోమియోపతిని కాదు, ఏ మందులైనా అవసరాన్ని బట్టే వాడుకోవాలి. అది హోమియోపతి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే హోమియోపతి ఒకసారి వాడితే మరలా వాడాలనేది తప్పు. అది రాంగ్. మీ మైండ్లో నుంచి తీసేసేయండి. ఇప్పుడు ఎందుకు హోమియోపతిని ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఇది మనం ఇచ్చే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, కొద్ది రోజులు వాడుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఏదైనా ఇప్పుడు కొన్ని ఏమంటే తాత్కాలికంగా తగ్గినట్లు ఉంటాయి, మళ్ళీ రికరెన్స్ అనేది వస్తుంటుంది. కానీ హోమియోపతిలో రికరెన్స్ రాదు. అంటే మళ్ళీ తిరగబెట్టడం జరగదు. ఎందుకంటే మనం లాంగ్లో వాడుతుంటాం, బాడీలో రోగ నిరోధక శక్తి పెంచుతున్నాం. కాబట్టి మళ్ళా వాడాల్సిన అవసరం రాదు. దీర్ఘకాల వ్యాధులు కొన్ని సోరియాసిస్, కొన్ని జాయింట్ పెయిన్స్ కానీ, థైరాయిడ్, బీపీ ఇట్లాంటివి ఉండే వాళ్ళలో కొంచెం ఎక్కువ రోజులైతే వాడుకోవాల్సి వస్తుంది. అంతేగాని తిరిగి మరలా వాడడం అనేది కాదు ఇక్కడ. సరే, దీర్ఘకాల వ్యాధులు అనేది ముఖ్యంగా హోమియోపతిలో వచ్చేటివన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులే వస్తుంటాయి. సో ఇలాంటి వాళ్ళు 6 నెలలు, 1 year, ఒకసారి 2 years ఇట్లా వాడుకోవాల్సిన పరిస్థితి. మీ డాక్టర్ ఆ జబ్బుని బట్టి, డాక్టర్ అనుభవాన్ని బట్టి మీకు చెప్తాడనమాట ఇన్ని రోజులు వాడుకోవాలని. సో మీరు ఎవరు చెప్పినరో మీరు ఇవన్నీ వదిలేసి ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్స్ని అడగండి, మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. సో మరలా వాడాల్సిన అవసరం అస్సలు లేదు. మీ జబ్బు ఒకవేళ దీర్ఘకాల వ్యాధి అయితే ఎక్కువ రోజులు వాడండి, పర్మనెంట్గా తగ్గుతుంది. మరలా రాకుండా చూసుకోవచ్చు. నమస్తే.